హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఓకే, సో గైస్, ఎవరైతే డైలీ కరెంట్ అఫైర్స్ చూడడం కాస్త ఇబ్బంది అవుతుంది, లేదంటే కంటిన్యూస్గా మేము దీన్ని కొనసాగించలేకపోతున్నాం, లేదంటే మా దగ్గర కన్సిస్టెన్సీ లేదు, సరే ఇవన్నీ ఆపేయండి. ఈ వారం మొత్తంలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పేపర్ కట్స్, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్, ఇవి ఏంటి, వీటిని ఎలా నోట్స్ చేసుకోవాలి, ఒకవేళ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగితే ఎలా మా కళ్ళకు కనబడతాయి, ఇంతకుముందు పీవైక్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు ఎంసీక్యూస్ ఉంటే ఎలా ఉంటాయి, అసలు స్టాండర్డ్ ఎలా ఉంది, ఇవన్నిటికీ ఆన్సర్స్ తెలియాలనుకుంటే మనం భవిత సంతోష్ ఎకానమీ యాప్ దీనికి సంబంధించిన ఈ యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా మే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా కాస్త ముందు వెనకైనా ప్రతి వారంలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ వెతికి మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి అవి ఏ సబ్జెక్ట్లో మన క్వశ్చన్స్ ఏమైతే ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంతకుముందు మనం ఇక్కడ ఆఫర్ ఇస్తున్న కొన్ని కోర్సెస్ని చూద్దాం. మన ఆఫర్స్ ఇక్కడ ఏపీపీఎస్సీ కాంటెక్స్ట్లో చూసుకుంటే గ్రూప్ 1 కానీ 2, 3, 4 దీనికి సంబంధించిన ఫుల్ ఎకానమీ కోర్స్ అండ్ 1000+ బిట్స్ ఇక్కడ మనకి 1111 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ కోర్స్ వచ్చేసి ఇది మనకి 1999 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ టీజీపీఎస్సీ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఇక్కడ ఎకానమిక్స్ సంబంధించిన కోర్స్ మీకు 6 నెలలు మాత్రమే కావాలని అనుకుంటే కేవలం 999 రూపాయలకి. ఒకవేళ మీకు 1 ఇయర్కి లేదా అదే దాంతోపాటుగా మీరు ఒక 2300+ బిట్స్ ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇది కూడా మీకు దాదాపుగా 999 రూపాయలకి సెటిల్ అయిపోయింది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏఎస్ఓ పోస్టులు కూడా రిలీజ్ అయినాయి కదా, సో దీనికి మెయిన్స్లో మనకి 50 to 70+ మార్క్స్ వరకు ఎకానమీ వెయిటేజ్ ఉంది. ఇవన్నిటి కాంటెక్స్లో ఎకానమీ ఇక్కడ ఎంత ఇంపార్టెంటో మేము ఈ వేదిక తరపున మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏ మాత్రం ఆలస్యం లేకుండా మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. రెడీ రెస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ. ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే టాపిక్ ఆయిల్ సీడ్ కిసాన్ మిత్ర. ఇదేంటంటే ముఖ్యంగా మనకి ఎకానమీ అర్థశాస్త్రంలో సార్ ఎకానమీ నాకు భయం, ఏం పర్లేదు నేను చెప్పాక భయం లేదో కామెంట్ చేయి. సరే చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనందరికీ వాట్సాప్ ఉంది, అవునా కాదా? వాట్సాప్ ఉంది. మరి వాట్సాప్ ఉంటే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వాట్సాప్లో కొన్ని మనకి చాట్ బోర్డ్స్ ఉంటాయి, అవునా కాదా? చాట్ బోర్డ్స్, మరి చాట్ బోర్డ్స్ ఉంటే ఏంటి తెలీదా? సరే పర్లేదు, నేను ఒక విషయం చెప్తాను. గవర్నమెంట్ ఒక నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్ ఏంటంటే ఇక చూడండి, ఆ నెంబర్ ఏంటంటే ఈ నెంబర్ అండి, +91 4024598180. దీన్ని మీరు సేవ్ చేసుకోండి. మీ దాంట్లో ఏమని సేవ్ చేసుకుంటారు? ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర అని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆ ప్లేస్లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ కొట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమున్నా మీరు ఇక్కడ అడగండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటంటే మనకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్లో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది. ఖరీఫ్ సీజన్ని ఒక మార్క్ లైన్ పెట్టుకొని నూనె గింజల సాగు కోసం భారత్లోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ని నూనె గింజల కిసాన్ మిత్ర, ఓకేనా, ఆయిల్ సీడ్ కిసాన్ మిత్ర అనే నేమ్తో దేశవ్యాప్తంగా దీన్ని రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తీసుకురావడం జరిగింది. ఓకేనా? సరే, దీని స్టోరీ ఏంటో ఇప్పుడు మొత్తం డీటెయిల్ చెప్తా. మొత్తం మనం రివ్యూలోకి వెళ్దాం. దీన్ని తీసుకొస్తున్న ఎవరంటే IIOR అంటే ఏంటంటే హైదరాబాద్కి చెందిన ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి మొత్తం 3 స్టేజ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో మీకు ఇక్కడ కనబడుతున్న నెంబర్ ఉందా, ఆ నెంబర్ని మీరు తీసుకొని ఆయిల్ సీడ్ కిసాన్ మిత్ర అనేలాగా మీరు సేవ్ చేసుకోండి. స్టేజ్ 2లో వచ్చేసి మీరు ఆ వాట్సాప్ని ఓపెన్ చేసి మీ స్థానిక భాష, మీరు తెలుగా, హిందీనా, లేకపోతే మరి ఇంకేంటి, సో దాని ప్రకారంగా మీరు స్థానిక భాషలో ఒక ప్రశ్న టైప్ చేయండి, లేదంటే మాట్లాడండి, లేదంటే పంపండి. తర్వాత స్టేజ్ 3 ఏంటంటే ఆ ఏఐ మీకు వెంటనే టెక్స్ట్ రూపంలో తిరిగి మీకు సమాధానం ఇస్తుంది. ఓకేనా? సో ఎందుకు సమాధానం ఇస్తుంది, అసలు ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు ఆ నూనె గింజలు ఉన్నాయి కదా, ఆ నూనె గింజల అవైలబిలిటీ ఏంటి, మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఆ నూనె గింజల సాగు గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇది మీకు తక్షణమే మీకు తీరుస్తుంది. ఓకేనా? ఎన్ని లాంగ్వేజ్ లైక్ ఎలాంటి నూనె గింజలు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయాబీన్, ఇలా అనేక గింజల గురించిన వాటికి సంబంధించిన సలహాలను మీకు అది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే హిందీ, కన్నడ, గుజరాతీ, తెలుగు, మలయాళం వీటితో పాటు కొన్ని అధికారిక స్థానిక భాషల్లో ఇది మనకి లభిస్తుంది. ఇక్కడ ఎండ్ టు ఎండ్ క్రాప్ సైకిల్ గైడెన్స్ మీకు ఇస్తుంది. అవి ఎలాంటంటే హై ఈల్డ్, ఎక్కువ ఉత్పాదక ఎలా రావాలి, అగ్రోనామిక్స్, రియల్ టైమ్ పెస్టిసైడ్స్, రియల్ టైమ్ వీడ్స్, రియల్ టైమ్ డిసీజ్ కంట్రోల్ డయాగ్నోస్టిక్స్,
ప్రెసిషన్ ఇరిగేషన్ స్కెడ్యూలింగ్స్, పోస్ట్ హార్వెస్టింగ్ ప్రాసెస్, డ్రైయింగ్, స్టోరేజ్. మీకు ఒక నూనె గింజ పంటకు సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఓపెన్ చేసి, హలో ఆయిల్ సీడ్ కిసాన్ మిత్ర, నేను పలానా రఘుని మాట్లాడుతున్నా, నేను ఈసారి వేరుశనగ వేయాలనుకుంటున్నా, మరి ఏం చేయమంటావు నన్ను, మరి ఎలా నేను దీన్ని అప్రోచ్ అవ్వాలి, ఇలా అడుగుతానికి తను సమాధానం ఇస్తుంది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఒక క్వశ్చన్ తీసుకొచ్చా. ఇందులో ఎగ్జామినర్ ఏమడుగుతున్నట్టే కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటని అడుగుతున్నాడు. మరి కరెక్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది ఇట్స్ ఎ మల్టీ లింగ్వల్ అండ్ ఏఐ పవర్డ్ డిజిటల్ అడ్వైజరీ చాట్బోర్డ్ యాక్సెసిబుల్ త్రూ ఏ డెడికేటెడ్ స్టాండ్ వన్ మొబైల్ అప్లికేషన్ డెవలప్డ్ బై ఫర్ ఆండ్రాయిడ్ సిస్టమ్. అంటే ఓన్లీ ఆండ్రాయిడ్ సిస్టమ్ కోసమేనా? అన్ని సిస్టమ్స్ కోసం కదా. సో రాంగ్ ఇది నాకు. ఓకే, ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద నీతి ఆయోగ్ అట. మరి ఇక్కడ నీతి ఆయోగ్ ఎందుకు వచ్చిందండి? ఇది నీతి ఆయోగ్ కాదు కదా, ఐకార్ కదా. నెక్స్ట్, ద ప్లాట్ఫామ్ ఆఫర్స్ లొకేషన్ స్పెసిఫిక్ అడ్వైస్ అక్రాస్ మేజర్ డొమెస్టిక్ ఆయిల్ సీడ్ గ్రూప్స్ ఇన్క్లూడింగ్ గ్రౌండ్ నట్. అవునండి, ఇవన్నీ గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, విచ్ మీన్స్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఫ్లెమింగోస్. ఇక్కడ మీకు కనిపిస్తున్నా ఫ్లెమింగోస్. ఈ ఫ్లెమింగోస్ అనేది మనకి స్పీషీస్ ఇన్ న్యూస్. మనకి కొన్నిసార్లు క్వశ్చన్స్ పెడతాయండి, జాతులు, వార్తల్లో ఉన్న జాతులు. మరి ఫ్లెమింగోస్ మీరు దీన్ని ఎక్కడ చూస్తుంటారు? ఒకవేళ మీరు ఏపీలో కొల్లేరు ప్రాంత వాసులైతే మీకు పెలికాన్ తెలుసుంటుంది, దాంతోపాటు ఫ్లెమింగోస్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, ఫ్లెమింగోస్ కూడా అక్కడ మనకి చాలా తరచుగా కనబడుతున్న కొన్ని బర్డ్స్ అన్నట్లుగా. మరి ఫ్లెమింగోస్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి, అసలు స్టోరీ ఏంటి అంటే, మనకి మైగ్రేట్ అవుతున్న ఫ్లెమింగోస్ భారీ గుంపులుగా తమిళనాడులో తూతూకుడై, లేదా ఇప్పుడు మనం దీన్ని ఏమంటున్నామంటే ట్యూటీకోరెన్, ఇది ఒక జిల్లా అండి. ఈ ట్యూటీకోరెన్కి వలస రావడం జరిగింది. ట్యూటీకోరెన్ తీర ప్రాంత ఉప్పునీటి మడుగుల్ని ఆహారం తీసుకునే, విశ్రాంతి తీసుకునే ఒక మైగ్రేటరీ స్పాట్గా ఇప్పుడు ఇక్కడ మనకి స్పాట్ అయినాయి. ఓకేనా? అంటే కనబడుతున్నాయి మనకి, అవి కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను మీకు న్యూస్లోకి తీసుకొచ్చా. ఇక చూద్దాం ఇటు స్టోరీ. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఫ్యామిలీ ఏంటి? వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఫోనికోప్టెరిడే. ఓకేనా? ఇది వాళ్ళ ఫ్యామిలీ నేమ్, ఫోనికోప్టెరిడే. మీరు తెలుగు మీడియం అయితే తెలుగులో, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో, ఫోనికోప్టెరిడే. ఓకేనా? ఫోనికోప్టెరిడే వీళ్ళ ఫ్యామిలీ. ఇవి జనరల్గా మనకి స్మాల్ సైజ్లో, లార్జ్ సైజ్లో కూడా కనబడుతుంటాయి. రెండు రకాల సైజులు మనకు ఉంటాయి. అయితే మనకి ఇక్కడ మనకి స్మాల్ సైజ్లో కనబడుతున్నాయి. సో బిగ్గర్ సైజులో ఉంటే గ్రేటర్ ఫ్లెమింగోస్ అంటాం. మరి ఆ గ్రేటర్ ఫ్లెమింగోస్ చూసుకుంటే మన కంట్రీలో గుజరాత్లో, రన్ ఆఫ్ కచ్లో తరచుగా మనకు ఆ ప్లేస్లో కనబడుతుంటాయి. బ్రీడింగ్ కోసం వస్తుంటాయి, గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచడానికి. మరి అదేవిధంగా ఇప్పుడు ట్యూటీకోరెన్ కూడా రావడం జరిగింది. సరే, ఇక్కడ మనం చూద్దాం వీటి కన్జర్వేషన్ స్టేటస్ ఎలా ఉంది. IUCN రెడ్ లిస్ట్లో మరి ఇవి ఎలా ఉన్నాయి? IUCN అంటే ఏంటి మీకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వింగ్ ఫర్ నేచర్. 1948లో స్విట్జర్లాండ్ గ్రాండ్లో ఏర్పడింది. 1964 నుంచి రెడ్ డేటా బుక్ పంపిస్తుంది. ఇందులో మొత్తంగా మనకి 9 కేటగిరీలు ఉంటాయి. ఆ 9 కేటగిరీలో దీని ఏ లిస్ట్లో ఉంది? ఏ లిస్ట్లో ఉందంటే మనకి లీస్ట్ కన్సర్న్ లిస్ట్లో ఉంది. మరి లీస్ట్ కన్సర్న్ అంటే ఏం పర్లేదు, వీటి సంఖ్య చాలా అధికంగా ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. ఏ లిస్ట్లో ఉంది? మనకి లీస్ట్ కన్సర్న్లో ఉంది. ఓకేనా? లీస్ట్ కన్సర్న్లో ఉంది. మరి ఇప్పుడు చెన్నై అనే టాపిక్ వచ్చింది. చెన్నై అనే టాపిక్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని స్ట్రాటజీగా చూసుకోండి. సో తమిళనాడులో ట్యూటీకోరెన్ ఉంది కదా, మరి తమిళనాడు స్టేట్ వచ్చింది. మరి తమిళనాడు స్టేట్ క్యాపిటల్ అంటే చెన్నై. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్? 38 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ గవర్నర్ ఎవరు? మనకి రాజేంద్ర అర్లేకర్, చీఫ్ మినిస్టర్ సి జోసెఫ్ విజయ్. ఓకేనా? ఇక్కడ మనకి యూనికామల్ అంటే ఓన్లీ ఎమ్మెల్యే సిస్టమ్ ఉంది. మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు? 234 మంది ఎమ్మెల్యేలు. టోటల్ లోక్సభ 39 సీట్స్, రాజ్యసభ 18 సీట్స్. వీళ్ళకు హైకోర్టు ఉంది. ఆ హైకోర్టు ఎక్కడుంది? మనకి మద్రాస్ హైకోర్టు. ఇది ఎలా ఏర్పడింది? 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా కలకత్తా హైకోర్టు ఫస్ట్, బాంబే హైకోర్టు సెకండ్, మద్రాస్ హైకోర్టు థర్డ్ ఏర్పడడం జరిగింది. ఇవి కొన్ని స్టార్టికల్ జీకే పాయింట్స్. సరే, దీని మీద నేను క్వశ్చన్ మీకు తీసుకొచ్చా. ఫ్లెమింగోలకు సంబంధించి క్రింది ప్రకటనను గమనించి ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వండి. ఓకేనా? సరే, ఫ్లెమింగోల గురించి చూసుకుంటే ఇవి ఫోనికోప్టెరిడే కుటుంబానికి చెందిన గుంపులుగా నివసించే పక్షులైనా? మరి నిజమే కదా. నెక్స్ట్, ఫ్లెమింగోలు ప్రత్యేకంగా ఫిల్టర్ ఫీడింగ్ బిల్ ద్వారా వర్గీకరించబడితే లోతులోని నీటిలో తలక్రిందులుగా ఉపయోగించబడతాయంట. అంటే ఫ్లెమింగోస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద స్పెషలైజ్డ్ ఫిల్టర్ ఫీడింగ్ బిల్ దట్ యూటిలైజ్డ్ అప్ సైడ్ డౌన్ ఇన్ అ షాలో వాటర్. అఫ్ కోర్స్ అవి అలా మనకి అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ఇవి అపెక్స్ ప్రేడర్ నుంచి గరిష్ట రక్షణ పెంచుకోవడానికి లోతైన నీటి వ్యవస్థ ప్రత్యేకంగా శంఖాకార మట్టి గుళ్ళు నిర్మిస్తాయి. సో ఇలా అయితే నేను ఎక్కడ మీకు చెప్పలేదండి, విచ్ మీన్స్ ఓన్లీ 2 ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్ హియర్. ఓకేనా? ఓన్లీ 2 ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్ హియర్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మనకి ఆఫ్ స్పా. ఇక్కడ చూడండి, ఆఫ్ స్పా చట్టం న్యూస్లోకి వచ్చింది. అంటే ఏంటి? సో ఇక్కడ ఆఫ్ స్పా అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1958లో వచ్చింది. ఎందుకు వచ్చింది? అసలు రీజన్ ఏంటి? మొదటగా ఇదొక ఆర్డినెన్స్గా వచ్చి తర్వాత చట్టరూపం దాల్చడం జరిగింది. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నట్టు, అవి లా అండ్ ఆర్డర్ని మనం కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు ఏంటంటే
ఇలా ఆర్మీ వాళ్ళకి అత్యధికమైన పవర్స్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్ తీసుకుంటూ కనిపిస్తే కాల్చి చంపేస్తా అనే రకంగా మార్చి ఆ ప్లేస్ని సెటిల్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో అస్సాం, నాగాలాండ్, మణిపూర్ లాంటి ఏరియాలో వీళ్ళు 80% వరకు బయటకు వెళ్ళిపోయారు. సో ఇంకొంచెం ఉంది, అలా ఇది మనకి ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఆస్పా గురించి మనం చూసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ అసలు ఆస్పా ఎలా వచ్చింది? ఇది సాయుధ దళాల సమస్య 1958లో వచ్చింది. ఓకేనా. ఇది కేంద్ర సాయుధ దళాల సభ్యులకు సంబంధించిన అసాధారణమైన పవర్స్ ఇచ్చే ఒక చట్టం. ఇది రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకారంగా మనకు వచ్చింది, తర్వాత శాసనబద్ధంగా మారింది. వీళ్ళ లక్ష్యం ఏంటంటే అశాంతి ప్రాంతాల్లో పౌరుల అధికారాలకు మద్దతు ఇవ్వడానికి ఇలా ఆస్పాకి సాయుధ దళాలకు అధికారం ఇస్తుంది. తిరుగుబాటును అరికట్టడం, మిలిటెంట్ నెట్వర్క్లను నిర్మూలించడం, సాధారణ పరిపాలన పునరుద్ధరించడం వీళ్ళ లక్ష్యం అన్నట్లుగా. ఓకేనా. సో ఇలా మనకు కొన్ని కోర్ పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో పవర్ టు ఓపెన్ ఫైర్, అంటే డైరెక్ట్గా మనం ఫైర్ చేయొచ్చు. ఇలా చెప్తున్న చట్టం ఏంటంటే సెక్షన్ 4A ప్రకారంగా భద్రతా సిబ్బంది తగిన హెచ్చరిక ఇచ్చిన తర్వాత ప్రాణాంతకమైన బలప్రయోగంతో సహా బలప్రయోగం చేయొచ్చు. అంటే అప్పుడు ఓపెన్ ఫైర్ చేయొచ్చు. ఆ ఫైర్లో చచ్చిపోయినా కూడా ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరన్నట్లుగా. ఎప్పుడు భద్రతా సిబ్బంది హెచ్చరిక ఇచ్చిన తర్వాత మాత్రమే మనం చేయాలి. ఇది చట్టవిరుద్ధమైన సమావేశాలు, నిషేధిత ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులపైకి వర్తిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 4B ఇదేం చెప్తుంది? డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫోర్టిఫైడ్ క్యాంప్స్. ఏ క్యాంపులైనా ఆయుధాలు ఉన్నాయంటే వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ లాగా చేయొచ్చు అని చెప్తుంది. సాయుధ బలగాలు, మిలిటెంట్ క్యాంపులు, రహస్య స్థావరాలు, ఆయుధ డంపులు, శిక్షణ కేంద్రాలను నాశనం చేయగలవు. ఈ నిబంధన తిరుగుబాటుదారుల కార్యాచరణ సామర్థ్యాన్ని బలహీనపరచవచ్చు. ఓకేనా. ఇక్కడ ఏ సిబ్బంది యొక్క హెచ్చరిక అవసరం లేదు. డైరెక్ట్గా వారెంట్లెస్ అరెస్ట్ సెక్షన్ 4C ఏమంటుందంటే ఎవరిని కూడా అరెస్ట్ చేసినా వారెంట్ గిరెంట్ ఇక్కడ నడవది. ఓకే. నెక్స్ట్ వారెంట్లెస్ సర్చ్లు, ఎవరింటికైనా డైరెక్ట్గా వెళ్ళి మీరు సర్చ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ కస్టడీ సేఫ్ హ్యాండ్లింగ్ ప్రోటోకాల్స్. ఓకే. అరెస్ట్ చేసిన తీసుకెళ్ళి సమీప పోలీస్ స్టేషన్లో పెట్టేసేయాలి. అబ్సల్యూట్ ఇమ్యూనిటీ, దీనికి అసలు జ్యుడిషియరీ ఇమ్యూనిటీ మంచిగా ఉందన్నట్లుగా. ఏ కోర్టులు కూడా వీళ్ళని ఏం చేయలేవు. అలా మనం ఇక్కడ దీన్ని కొన్ని చూసుకోవచ్చు. మరి ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటంటే 80% వరకు మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. దీని మీద నేను క్వశ్చన్ తీసుకొచ్చాను మీకోసం. క్వశ్చన్ ఏంటంటే దీనికి సంబంధించి నేను 4 స్టేట్మెంట్స్ ఇచ్చా. ఇలా కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని? మరి మొదటి స్టేట్మెంట్, ఇది ఒక సమాఖ్య చట్టం. కేంద్ర సాయుధ దళాలు మరియు రాష్ట్ర పోలీస్ దళాల సభ్యులకు ఏకకాలంలో అసాధారణమైన కార్యాచరణ అధికారాలు ప్రసాదిస్తుంది. ఇది పోలీస్ దళాలకైతే కాదు కదా, రాష్ట్ర పోలీస్ దళాల గురించి ఎక్కడ మాట్లాడలేదు కదా, ఓన్లీ కేంద్ర సాయుధ దళాలే కదా. సో 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ జాతీయ భద్రతా మండలి యొక్క ఏకైక సిఫార్సు ఆధారంగా దేశంలో ఏ ప్రాంతంలోని చట్టం అమలు చేయవచ్చు. అసలు ఇక్కడ నేను నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి మాట్లాడానా? లేదు కదా. నెక్స్ట్ ఈ చట్టం ప్రకారంగా భద్రతా సిబ్బంది తగిన హెచ్చరిక ఇచ్చిన తర్వాత మాత్రమే చట్టవిరుద్ధమైన సమావేశాల మీద కాల్పులు జరపవచ్చు, బలవర్తకమైన తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయవచ్చు. తప్పు, నేను అట్లా ఇక్కడ మాట్లాడలేదు. ఇక్కడ చూడండి భద్రతా సిబ్బంది ఇచ్చిన తర్వాత ప్రాణాంతకమైన బలప్రయోగం చేయొచ్చు. ఓకేనా. ఓపెన్ ఫైర్ చేయొచ్చు. కానీ సాయుధ బలగాలు, మిలిటెంట్ క్యాంపులు, రహస్య ఎవరిని క్లోజ్ చేయాలంటే ఇక్కడ భద్రతా సిబ్బంది అవసరం లేదు నాకు. ఓకేనా. సో భద్రతా సిబ్బంది అవసరం లేదు నాకు, విచ్ మీన్స్ నన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఎస్. నెక్స్ట్ కొన్ని పేపర్ కట్స్ చూద్దాం మనం, ఇంపార్టెంట్ పేపర్ కట్స్. ఓకే. ఇక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 19వ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు మనకి. ఓకేనా. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 19వ ర్యాంక్ వచ్చింది మనకి. IIRF ర్యాంక్స్లో 5 స్థానాలు మెరుగుపడింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంటుంది. 2026 ర్యాంకుల్లో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్కడుంది? మనకి రాజేంద్ర నగర్లో ఉంది కదా. దీనికి 19వ ర్యాంకు రావడం జరిగింది. ఓకే. ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సోది మొత్తం కూడా మనకి ఏమద్దు. ఇంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడు 5 ర్యాంకుల స్థానాలు మెరుగుపడ్డది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక న్యూస్ కట్ వచ్చిందండి. దేశంలో నేషనల్ ప్రాజెక్టులు. ఈ నేషనల్ ప్రాజెక్టులు ఏంటంటే మనకి మహారాష్ట్రలో చూసుకుంటే గస్కుర్ద్ ప్రాజెక్టు, పంజాబ్లో చూసుకుంటే షహాపూర్ ప్రాజెక్టు, పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే తీస్తా రివర్ ప్రాజెక్టు, ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే సరయూ సహర్ పరియోజన ప్రాజెక్టు, ఏపీలో చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు. ఇవన్నీ మనకి దేశంలో నేషనల్ ప్రాజెక్టుల కింద న్యూస్లోకి వచ్చినాయి. ఓకేనా. దేశం అండ్ ప్రాజెక్టు గస్కుర్ద్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ అంతర్జాతీయ ఉమ్మడి ప్రాజెక్టులు. మరి కోసి ప్రాజెక్టు ఏ 2 దేశాల మధ్యలో ఉంది? భారత్ నేపాల్. గండక్ భారత్ నేపాల్ మధ్యలో, తనక్పూర్ భారత్ నేపాల్ మధ్యలో, సంకోష్ భారత్ భూటాన్ మధ్యలో ఉంది. నెక్స్ట్ అంతర్జాతీయంగా వివాదాస్పదమైన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓకేనా. కిషన్ గంగా భారత్ పాకిస్తాన్ మధ్యలో, బాగ్లిహర్ భారత్ పాకిస్తాన్ మధ్యలో, తీస్తా భారత్ బంగ్లాదేశ్ మధ్యలో, జాంగ్బు భారత్ చైనా మధ్యలో, టిపాయి ముఖ్ భారత్ బంగ్లాదేశ్ మధ్యలో మనకు ఉంది. మరి జాతీయంగా వివాదాస్పదమైన కొన్ని ప్రాంతాలు చూసుకుందాం మనం. ఓకేనా. బాబ్లీ ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మధ్యలో. ఆల్మట్టి ప్రాజెక్టు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్యలో. ఓకే. నెక్స్ట్ ముల్ల పెరియార్ ప్రాజెక్టు కేరళ, తమిళనాడు మధ్యలో. తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో. కావేరి తమిళనాడు, కర్ణాటక. వంశధార ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్యలో మనకి కనబడుతుంది. ఓకేనా. ఇక్కడ కిషన్ గంగా వచ్చేసి ఇది జీలంకి ఉపనది అన్నట్లుగా. ఓకేనా. మరి బాగ్లిహార్ చూసుకుంటే ఇది
చీనాబ్ రివర్ మీద ఉంది. ఓకేనా, అదేవిధంగా ఇవి కూడా మనం చూసుకోండి సరిపోతుంది. మరి కోషి, ఈ కోషి ఎవరి మధ్య మనకు కనబడుతుంది? కోసి మనకి సప్తకోశి అనే పేరుతో మనం చూసుకోవచ్చు. అరుణ్ కోసి, తను కోసి, సొన్ కోసి ఇలా మనకు ఉంటుంది కదా. గండక్, సో గండక్, బూరి గండక్, దీన్ని మనం ఏమంటామంటే దీన్ని వచ్చేసి మనం జనరల్గా ఇది మనకి స్టోన్స్ అన్నట్లుగా మంచి మంచి స్టోన్స్ ఇక్కడ మనకి లభిస్తూ ఉంటాయి. ఓకేనా, సో జనరల్గా మనం అంటుంటాం కదండి, తిరుమల తిరుపతి విగ్రహం కానీ, మనకి రామ్లల్ల అయోధ్యలోని విగ్రహం కానీ, సో శాలిగ్రామి స్టోన్స్ అంటాం. శాలిగ్రామి నదని కూడా పిలుస్తాం మనం, నారాయణ నదని కూడా పిలుస్తాం. ఓకేనా, సంకోష్ వచ్చేసి ఇది మనకి బ్రహ్మపుత్ర అనే నదికి ఇది ఉపనదని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకి తెలంగాణ లంగ్స్ అని ఇక్కడ మనకి ఏమొచ్చినాయి? ఒకటి ములుగు డిస్టిక్ మనకి న్యూస్లో కనబడుతుంది, అదేవిధంగా కొత్తగూడెం న్యూస్లో కనబడుతుంది. ఓకేనా, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ విషయంలో జిల్లాల మధ్య భారీగా అసమానతలు ఉన్నాయి. కొత్తగూడెంలో భారీ విస్తీర్ణంలో ఉంది, ములుగైతే మనకి పర్సంటేజ్ పరంగా చాలా ఎక్కువ ఉంది. ఇక అన్నిటికంటే లో లెవెల్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటి అంటే సమాధానం వచ్చేసి కరీంనగర్. ఓకేనా, కరీంనగర్లో అస్సలు ఒక ప్రతి 1000 ఎకరాల్లో 1.5 ఎకరా కూడా అడవి లేదన్నట్లుగా. ఎంత దారుణం అంటే హైదరాబాద్ కంటే చాలా తక్కువ అటవీ ఇక్కడ కనబడుతుందని మనకి కరీంనగర్ చాలా లో లెవెల్ ఉందని మన న్యూస్లోకి వచ్చింది. సరే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, కొమరంభి, మాసిఫాబాద్. ఇక్కడ ఏంటంటే అటవీ విస్తీర్ణం చదరపు కిలోమీటర్ల పరంగా మనం చూసుకుందాం. ఓకేనా, అటవీ విస్తీర్ణం అధికంగా. ఓకేనా, అటవీ విస్తీర్ణం ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే అందరికంటే ఫస్ట్ ప్లేస్లో మనకి ములుగు ఉంది, నెక్స్ట్ ప్లేస్లో మనకి కొత్తగూడెం ఉంది, నెక్స్ట్ ప్లేస్లో మనకి ఆసిఫాబాద్ ఉంది. 3 సరిపోతాయి. ఓకే, మరి ఏరియా పరంగా, ఓకేనా, ఏరియా పరంగా చూసుకుందాం. ఏరియా పరంగా చూసుకుంటే అందరికంటే ఎక్కువ మనకి కొత్తగూడెంలో ఉంది. ఓకేనా, నెక్స్ట్ ప్లేస్లో మనకి ఆసిఫాబాద్లో ఉంది, నెక్స్ట్ ప్లేస్లో మనకి ములుగు ఉంది. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా, సో ఇలా చూసుకున్నాం. మరి చివరి జిల్లాలో ఏంటంటే అన్నిటికంటే చివరిగా మనకు కనబడుతుంది కరీంనగర్, ఆ తర్వాత చూసుకుంటే మనకి గద్వాల. ఓకేనా, ఆ తర్వాత మనం చూసుకుంటే హైదరాబాదు. ఇవి ఏరియా పరంగా చాలా లో లెవెల్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఓకేనా, అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి దేవదాసి వర్సెస్ జోగిని సిస్టమ్ వచ్చింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మరి దేవదాసి ఆర్య సంస్కృతి, జోగిని ఇది ద్రావిడ సంస్కృతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో దేవదాసులో ప్రత్యేక కులం అంటూ మతం అంటే ఏముండదు. జనరల్గా వెనుకబడ్డ కులాల నుంచి దేవాలయాలకు ఎవరు ఇక్కడ అర్పించరు. కానీ జోగిని విషయంలో జరిగేది దళిత కులాలు, ఎస్సీ ఎస్టీ అమ్మాయిని మాత్రం ఇక్కడ తీసుకొస్తారు. నెక్స్ట్ రాజులు, జమీందారులు దేవదాసుని పోషించారు. ఇక్కడ గ్రామాల్లో భూస్వాములు మాత్రమే జోగిని పోషిస్తారు. యాక్చువల్గా 2 సిస్టమ్స్ కూడా ఏంటంటే ఒక మహిళని దేవుడికి సమర్పించడం అనే కాంటెక్స్ట్ కింద జరుగుతుంది. కంపేర్ విత్ జోగిని దేవదాస్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అంటే జోగినితో పోల్చుకుంటే జోగిని ఏంటంటే ఒక ఊరిలో దేవునికి తనకు అప్పచెప్పి ఆ ఊర్లోనే భూస్వామితాన్ని వాడుకోవడం జరుగుతుంది అలా అన్నట్లుగా. ఈ జోగిని ఎక్కువ మంది తెలంగాణలో కనబడుతుంది. దేవదాసులు సాహిత్యంగా లలిత కళలో ప్రావీణ్యం పొంది ఉంటారు. వీళ్ళు జనరల్ మనకి శ్యామ్ సింగ్ రావు చూస్తుంటారు కదా. మరి జోగిన్లో మనకి వీళ్ళు సాధారణంగా నిరక్షరాస్యులు కేవలం జానపద నృత్యాలు వీరు ఉంటారు. తర్వాత వీరి సేవ మొదట కేవలం దేవునికి మాత్రమే పరిమితమైంది. కాలక్రమే రాజులు, జమీందారులకు, విలాసాలకు వీళ్ళని ఉపయోగించుకున్నారు. బట్ ఇక్కడ జోగిని విషయం చూసుకుంటే గ్రామదేవత సంతృప్తిపరచడానికి ప్రకృతి విపత్తులు, అరిష్టాలను అరికట్టాలని, అమ్మాయిని సమర్పించిన పరిష్కారం అని, ఇలా ఊహాగానాలను కొన్ని నిమ్న కులాల వారిని దీని కింద అప్పచెప్పేవారు. ఓకేనా, సో ఇక్కడ మనకి జోగిన్ల మీద వేసిన కమిటీ ఒకటి మనకి రఘునాథరావు కమిటీ ఒకటి కనబడుతుంది. 1993 ఆ టైంలో వేయడం జరిగింది. 2011 ఆ టైంలో కూడా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనకి ప్రపంచంలో 2వ బియ్యం ఉత్పాదన. ఓకేనా, చైనా, భారత్, థాయిలాండ్లో అత్యధికంగా ఉత్పాదన చేస్తున్నారు. ఇక్కడ ఎవరంటే మనకి ఇండియా, చైనా, థాయిలాండ్ వీళ్ళు ఎక్కువ ఉత్పాదన మనం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే భారత్, చైనా, థాయిలాండ్లో ప్రపంచంలో అత్యధికంగా వరి పండించే దేశాలని కొత్త అధ్యయనం వెల్లడించింది. 2006 to 2015 వరకు ప్రపంచవ్యాప్తంగా 71 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా ఈ 3 దేశాల ఉత్పాదన మొదటి 3 స్థానాలు ఆక్రమించినాయి. అమెరికాకు చెందిన ఇల్లినోయి అర్బానా షాంపెన్ విశ్వవిద్యాలయం దీని అంటే ఆ విశ్వవిద్యాలయం దీనికి ఈ రిపోర్టింగ్ తీసుకొచ్చింది. అది ఆ విశ్వవిద్యాలయం పేరేంటి? ఇల్లినోయి అర్బానా షాంపెన్ విశ్వవిద్యాలయం వాళ్ళు. ఓకేనా, సో దీని ప్రకారం చూసుకుంటే మనకి 2 బియ్యం ఉత్పాదన. ఫస్ట్ ప్లేస్లో ఎవరు? ఇండియా, చైనా, థాయిలాండ్లో ఉన్నారు మనకి. నెక్స్ట్ ఇజ్రాయిల్లో శివాజీ విగ్రహాన్ని ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక్కడ భారత్తో తమ మైత్రిని పెంపొందించుకోవడానికి శివాజీ విగ్రహాన్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సరే, ఇక్కడ శివాజీ టాపిక్ని వదిలిపెడితే శివాజీ అనే టాపిక్ మనకి ఎగ్జామ్ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ టైం మీ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ గ్రూప్ 2లో అడిగిన ఒక క్వశ్చన్ అన్నట్లుగా. సో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే
మరాఠా పరిపాలన సమస్య కింద క్వశ్చన్స్. చౌత్ సర్దేశ్ముఖ్ అష్టప్రధాన సిస్టమ్ పీష్వా. మరి చౌత్ అంటే ఏంటి? 1/4 ప్రొడ్యూస్ ఆఫ్ ది పేడ్ అవాయిడ్ రైట్స్, దాడులు నివారించి చెల్లించే పంటలో 1/4 పార్ట్ అన్నట్లుగా. సర్దేశ్ముఖ్ అంటే మనకి ఇక్కడ ఏంటి 25% ట్యాక్స్ రాయల్ క్లైమ్స్ మీద. అష్టప్రధాన అంటే ఇక్కడ మనకి 10 మంది మినిస్టర్స్ కనబడుతుంటారు. పీష్వా అంటే మనకి ఇంటర్ మిలిటరీ కమాండర్గా మనం చూడొచ్చు. మరి ఇదే విధంగా ఇక్కడ మనకి అష్టప్రధాన కాన్సెప్ట్ ఇక్కడ ఉందండి. అష్టప్రధానుల కాన్సెప్ట్ మనకు ఉంది. ఏ అష్టప్రధాన్ ఏమని పిలుస్తారని మన క్వశ్చన్స్ పడుతుంటాయి. ఇక్కడ పంత ప్రధాన్ లేదా పీష్వా అంటే ప్రైమ్ మినిస్టర్ లాగా, లేదంటే ఎంపైర్కి హెడ్ లాగా చూడొచ్చు. అమాత్య మజుందర్ అంటే ఫినాన్స్ మినిస్టర్గా మనం చూడొచ్చు. సుర్నవిస్ లేదా సచివ్ అంటే ఇక్కడ మనకి సెక్రటరీలా చూడొచ్చు. వాకియా నావిస్ అంటే మన హోమ్ మినిస్టర్గా చూడొచ్చు. సారీ నౌబత్ అంటే మనకి సేనాపతిలో చూడొచ్చు. సుమంత్ దబీర్ అంటే ఎక్స్టర్నల్ మినిస్టర్గా చూడొచ్చు. న్యాయాధీశ అంటే సీజేలా చూడొచ్చు. ఓకేనా. పండిత్ రావు అంటే హై లెవెల్ ప్రీస్ట్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి టండ్రా గురించి కొన్ని న్యూస్లు వచ్చినాయి. టండ్రా అంటే ఏంటంటే కండాలకు ఇరువైపులా ఒక 70 degrees నుంచి 80 degrees వరకు మంచుతో కప్పబడిన ప్రాంతాలను టండ్రాస్ అనే పేరుతో పిలుచుకుంటారు. ఇక్కడ ఉండే వాళ్ళని మనం ఎస్కిమోలు అనే పేరుతో పిలుచుకుంటారు. ఎస్కిమోలు అంటే అర్థం ఏంటంటే పచ్చి మాంసాన్ని తినేవాళ్ళని అర్థం. ఓకేనా. వీళ్ళని ఎస్కిమోలు అనే పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం. జనరల్గా ఇలాంటి ప్లేస్లో మనకి అలాస్కా, కెనడాలో కొంత భాగం, యూరోప్లో గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఆసియాలో రష్యా, సైబేరియా ఇవన్నీ కూడా మనకి ఇలాంటి ప్రాంతాలు అన్నట్లుగా. ఓకే. 9 నెలల పాటు ఎలాంటి ఉష్ణోగ్రత కూడా ఉండదు. చాలా తక్కువ లెవెల్లో మనకి టెంపరేచర్ ఉంటుంది, -degreesలో ఉంటుంది. చెట్లు కూడా ఉండవు మనకి, వర్షం కూడా సరిగా పడదు. సో అలాగే ఒకటి మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకేనండి, లీవ్ ఇట్. నెక్స్ట్ మనకి ఆసియా ఉద్యాన ప్రదర్శనలో రాష్ట్ర స్టాల్కు ద్వితీయ బహుమతి. మనకి మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్లో నిర్వహించిన ఆసియా వ్యవసాయ ఉద్యాన ఆహార సాంకేతిక ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన స్టాల్కు ద్వితీయ లెవెల్లో మనకి గిఫ్ట్ రావడం జరిగింది. 422 స్టాల్తో నిర్వహించిన ఈ ప్రదర్శన తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి పథకాల మీద అధికారులు స్టాల్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ మనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకేనా. ఎక్కడ జరిగింది అది ఈవెంట్? మనకి భోపాల్లో జరిగిందండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి తెలంగాణ రిలేటెడ్ కొన్ని చరిత్ర సంస్కృతి కొన్ని పడినండి. ఇక్కడ లంబాడ డ్యాన్స్ కానీ, ఓకేనా. సో మామిడి కొత్త నృత్యం, సిద్ధి నృత్యం, గొరవయ్య నృత్యం, ఇలాంటి కొన్ని టాపిక్స్ మనకి న్యూస్లోకి వస్తున్నాయి. ఇవి కూడా వదిలిపెట్టకండి, చూసుకోండి మన పీడిఎఫ్లో. ఓకే. నెక్స్ట్ మోదీ సర్కార్ @ 12 years. ఓకేనా. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ యొక్క వాళ్ళ స్థానాలు దాటి మోదీ గారు ఇప్పుడు మనకి ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. యాక్చువల్గా నెహ్రూ గారు 4398 రోజులు పరిపాలన చేస్తే మోదీ గారు ఆ ఈవెంట్ని దాటడం జరిగింది. ఓకేనా. ఈవెంట్ని దాటడం జరిగింది. ఇప్పుడు మే 26వ తారీఖు నాడు ఈవెంట్ని దాటడం జరిగింది. సరే, ఇక్కడ ఏంటి? ఇందిరాగాంధీ గారు అప్రాక్సిమేట్లీ మనకి 5829 రోజులు తను పిఎంగా వర్క్ చేసింది. కానీ ఇక్కడ మోదీ గారు ఎందుకు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చారంటే ఇక్కడ జనాల ద్వారా ఎలక్షన్లో గెలిచి ఇన్ని రోజులు టర్మ్ అంటే సర్వీస్ చేసిన నేతగా తిని ముందున్నాడు. కానీ ఇందిరాగాంధీ మధ్యలో ఒకసారి తను ఎక్కింది కదా, అంటే ఎలక్షన్ లేకుండా తను పరిపాలన చేసింది కదా. మరి నెహ్రూ చూసుకుంటే 1952 ఎలక్షన్స్ కంటే ముందే కూడా తను పిఎం కదా, ఆ లెక్క పెట్టుకుంటే నెహ్రూ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. బట్ ఆ లెక్క లేదు కాబట్టి మనకి మోదీ గారు ఎప్పుడు మనకి ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ గ్రేట్ నికోబార్లో ఒక కొత్త ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఓకేనా. గ్రేట్ నికోబార్లో కొత్త ఎయిర్పోర్ట్ మనకి ఐఎన్ఎస్ బాజ్ వద్ద ఉన్న ఒక నావిక విమానాశ్రయాన్ని విస్తరించడానికి బదులుగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా 13,000 కోట్ల రూపాయలతో కొత్తగా పౌర సైనిక వినియోగ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ పరంగా ఈ దీవిలో 81,000 కోట్ల రూపాయలతో దీన్ని సెటప్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ గ్రేట్ నికోబార్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే పచ్చదనం మొత్తం కరువైపోతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు మనకి ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బై ద వే ఇక్కడ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి మహిళల కోసం స్త్రీ రైడర్స్ కూడా వస్తుంది. ఓకేనా. ఇప్పటివరకు మనకి ఊబర్, ఓలా ఇలా ఇప్పుడు స్త్రీ రైడర్స్ కూడా వస్తున్నాయి మనకి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. గ్రేటర్ హైదరాబాద్లో విమెన్ సేఫ్టీ వింగ్ మరో వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. మహిళల సురక్షితంగా తమ గమ్యస్థానం చేర్చేందుకు స్త్రీ రైడ్ పేరిట బైక్ ఆటో సర్వీసెస్ రాబోతుంది. జిప్సీ, ఊబర్, ఓలా, ర్యాపిడో, బైక్ క్యాబ్ సర్వీసెస్లో మహిళల డ్రైవింగ్గా ఉన్న బైకులు, ఆటోలు ఇక్కడ అందుబాటులో వచ్చింది. ఇందుకోసం మహిళా ప్రయాణికులు మోవో ఫ్లీట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇది రైడ్ చేసుకుంటే మహిళా డ్రైవర్లు వచ్చి పికప్ చేసుకొని గమ్యస్థానం చేరుస్తారు. ఇది ఒకటి వచ్చింది. ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ అండి. ఓకే. నెక్స్ట్ నేడు తెలంగాణలో పబ్లిక్ స్కూల్ ప్రారంభం. మనకి రంగారెడ్డి జిల్లా ఆరుట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. ఇలాంటి పబ్లిక్ స్కూల్స్ ఇంకో 100 తీసుకొస్తామని ఈ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ మనకి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ హబ్గా శంషాబాద్ రాబోతుందట. ఓకే. ఇక్కడ రైల్వే కారిడార్ టూరిస్ట్ ప్రాంతాలను లింక్ చేయాలి. హైదరాబాద్, బెంగళూరు హైస్పీడ్ రైలు లైన్ను ఫ్యూచర్ సిటీ ప్రధాన స్టేషన్గా తీసుకురావాలి. అలాగే బుల్లెట్ ట్రైన్ హబ్గా సీఎం రేవంత్ రెడ్డి తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో ప్రతిపాదిత హైస్పీడ్ రైల్వే కారిడార్లు కేవలం ప్రయాణ సాధనాలుగా మాత్రమే కాకుండా
రాష్ట్ర పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా దీన్ని డిజైన్ చేయాలని ఆలోచించిండు. వరంగల్ ఎయిర్పోర్ట్, మనకు మామూలు ఎయిర్పోర్ట్ ఉంది కదా, చారిత్రాత్మక కాకతీయ సామ్రాజ్య వారసత్వ సంపద వైభవం అడుగడుగున ఉట్టిపడాలి, దాన్ని తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చాలా బుల్లెట్ ట్రైన్స్ని తీసుకురావాలి, దాన్ని హెడ్ క్వార్టర్ శంషాబాదం చేయాలి. ఇలా చాలా వస్తున్నాయి, ఇవన్నీ పేపర్కి పరిమితం అయిపోతున్నాయి, న్యూస్లోకి వస్తున్నాయి అంతే తప్ప రియల్ టైంలో ఎక్కడ కనబడట్లేదు. కనబడాలని అందరం హోప్ తీసుకుందాం. ఓకేనా? ఎస్, ఇక చివరిగా మన ఇక్కడ G7 న్యూస్. ఓకే, సో ఇలా మనకి ఒకటి వేటి న్యూస్లో కూడా వచ్చింది. మనకి జార్జియా మెలోన్ తన సిగరెట్ మానేసినా అని ఇక్కడ G7లో చెప్పడం జరిగింది. అది కొంచెం హాట్ టాపిక్ అయింది. సో చూద్దాం అసలు G7 అంటే ఏంటి, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి. మనకి 1970s టైంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందం వచ్చింది. దాన్ని సెటప్ చేయడానికి ఏర్పడ్డ ఒక కూటమిగా G7 కూటమిగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ G7 కూటమి స్టోరీ ఏంటి, అసలు ఇది ఎందుకు ఏర్పడింది, వీళ్ళు లేకపోతే ప్రపంచానికి జరిగే థింగ్స్ ఏంటి అనే విధంగా మనం చూసుకుందాం. యాక్చువల్గా G7 ఈసారి 52వ సమావేశం. ఓకేనా, ఇది 52వ సమావేశం ఎండ్ కాబోతుంది. ఓకేనా, ఇక్కడ ఇది మనకి ఇమాన్యుయల్ మ్యాక్రన్, ఏ దేశపు అధ్యక్షుడు, ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రన్ దీనికి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఈసారి జరిగింది 52వ సమావేశం. ఈ 52వ సమావేశానికి ఎవరు సార్ స్పెషల్ గెస్ట్ అంటే మన భారత్ స్పెషల్ గెస్ట్గా రావడం జరిగింది. ఓకేనా, ఇక ఇప్పుడు చూద్దాం మన స్టోరీ ఏంటంటే G7 శిఖరాగ్ర సమావేశం అనేది ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థల నాయకులను ఒకచోట చేర్చే ఒక వార్షిక అంతర్జాతీయ వేదిక. తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ని ఎదుర్కొనే విధంగా పొలిటికల్గా, ఎకనామికల్గా అందరూ ఒకే వేదిక మీదకి రావడానికి ఇది దోహదపరుస్తుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి ఈసారి కరెంట్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు, ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. ఈసారి ఎన్నో ఎడిషన్ 52సారి జరిగింది. ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లో జరిగింది. ఎవరు దీనికి అధ్యక్షుడు? ఇమాన్యుయల్ మ్యాక్రన్. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎక్కడ జరగబోతుంది? USA జరగబోతుంది. అందుకే డొనాల్డ్ ట్రంప్, మోదీ మధ్యలో ఒక తీవ్రమైన ఒక ఒప్పందం కూడా ఇక్కడ జరగబోతుందని మన న్యూస్లో వస్తుంది. ఓకేనా, సరే ఇది ఎప్పుడు మనకి 1970s ఆ టైంలో ఏర్పడడం జరిగింది. ఓకేనా, సరే దీంట్లో ఉన్న మెంబర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఎవరెవరు దీంట్లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్స్, USA దీంట్లో ఉండే. అదే తర్వాత మనకి రష్యా కూడా యాడ్ అవ్వడం జరిగింది. దాంతో మనం దీన్ని G8 అన్నాం, కానీ తర్వాత రష్యాని దీంట్లో రిమూవ్ చేసే వరకు మళ్ళీ మనకంటే G7 గానే వచ్చింది. ఓకేనా, సో ఇవి గాయస్ ఈ వారంలో మనం చూసిన చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ కాంటెక్స్ట్లో అడగడానికి మోర్ స్కోప్ ఉన్న ఏరియాస్. ప్రతి టాపిక్ మీద నేను మీకు MCQస్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవి దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంతకంటే మోర్ అండ్ బెస్ట్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ us, కీప్ షోయింగ్ all our courses. This is your Sean sir, Faculty of Geography and Current Affairs. Thank you so much.